'కమిటీ కుర్రాళ్ళు' చూసాను బ్రో. పెద్దోడు రోల్ చాలా మంచిగా యాక్టింగ్ మంచి అదే మంచి రోల్ పడింది. అదే ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి. ఇంకా మంచి మంచి సినిమాల్లో కనిపిస్తాడు అని అనుకున్నాం. మంచి ఇది ఉంది. దానివల్ల నీకేమైనా యూజ్ అయిందా? అయింది. మంచి ఆఫర్‌లు వచ్చాయా? బేసిక్‌గా ఒక కమెడియన్‌కి సీరియస్ పాత్ర రాదు. చాలా కష్టం రావడం. బట్ నేను బాగా ప్రొజెక్ట్ అయిన సినిమాయే ఒక సీరియస్ పాత్ర వచ్చింది. కామెడీతో పాటు అంత సెంటిమెంట్ ఉండే పాత్ర. అంటే ఫస్ట్ సినిమా కాదు, 12 సినిమా 13 సినిమా నాకు కమిటీ కుర్రాళ్ళు. కానీ కంప్లీట్‌గా ఉన్న సినిమా, నేను జనాలకు తెలిసిన సినిమా. ఆ సినిమాతోనే అలాంటి పాత్ర పడడం నాకు, అరే ఇది కమెడియనే కాదు యాక్టర్ కూడా, ఈ గుర్తింపు వచ్చింది. దీనివల్ల సినిమాలు పెరిగినాయి. నేను ఇప్పుడు కమెడియన్‌గా చూస్తారా జనాలు, ఆడియన్స్? అరే ప్రసాద్ వచ్చి ప్రసాద్ నవ్విస్తారని చూస్తారు తప్ప, ప్రసాద్ చాలా బాగా ఏడుస్తాడు అనుకోడు కదా, కమెడియన్గా చూస్తారు కదా. అది కొంచెం అది నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కామెడీ. అంటే ఇష్టం లేదు అంటే ఏంటంటే దాని ఒకదాని స్టిక్ అయిపోతావేమో అని. ఇప్పుడు యాక్టర్ అన్నీ చేస్తారండి, కమెడియన్ అన్నీ చేయలేడు. ప్రాబ్లం అది. అంటే చేయలేడు అంటే అన్ని ఎవ్వరు. కానీ మీరు వచ్చింది ఈ సర్కాజము లైక్ ఇలా జనాలు నవ్వించుకునే కదా ఆడియన్స్లోకి వచ్చి. మనం ముందు సీరియస్ చేసాం కానీ జనాల్లోకి వెళ్ళలేదు అది. కమెడియన్ పక్కోడ మీద సెటైర్ వేస్తేనే జనాల్లోకి వెళ్ళింది. అబ్బా పీపుల్ వాంట్స్ కామెడీ ఓన్లీ అనిపించింది. దాని మీద లైవ్లీహుడ్ కోసం చేయడం తప్ప ఇది సక్సెస్ అది అట్లా ఏం స్టార్ట్ చేయాలి. అసలు హిట్ అవుతుందని అనుకోలేదు సార్. అవును, హిట్ అవుతుందని అనుకోలేదు. 2000 ఇస్తారు ఎపిసోడ్కి, ఇంకొక 2000 పెంచుతారేమో అని చేశాను తప్ప.